ఢిల్లీ ఎన్నికల్లో ఏఏపీ ఓటమికి గల కారణాలను జన్ సూరజ్ పార్టీ చీఫ్ ఎన్నికల ఊహాకర్త ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాక కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే, కానీ బెయిల్ వచ్చాక రిజైన్ చేసి పెద్ద తప్పు చేశారు. అలాగే వారి 10 ఏళ్ల పాలనపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఇండియా కూటమిలో చేరడం, మళ్లీ వేరుగా పోటీ చేయడం వంటి నిర్ణయాలు ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి అని పేర్కొన్నారు. చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ పిరికి చర్యపై హిందూ ధర్మ రక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. ధర్మ రక్షకులు దాడులు చేస్తే రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని సెటైర్ వేశారు. సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెప్తే ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. 400 చదరపు అడుగుల కంటే తక్కువగా నిర్మాణం చేపట్టద్దు. పునాది పూర్తయ్యాక తొలి దశలో ₹1,00,000 జమ చేస్తారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీల్ తక్కువ ధరకు అందేలా చూస్తారు. తెలంగాణలో వచ్చే 2 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు రికార్డైంది. అటు ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉంటున్నాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు ఎస్సీలో విచారణ జరగనుంది. కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై పాడి కౌశిక్, కేపీ వివేక్ పిటిషన్ వేయగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని గత విచారణలో ఎస్సీ ఆదేశించింది.